జర్నలిస్ట్ టీవీ న్యూస్కి స్వాగతం. ఖమ్మం జిల్లాలో ఇసుక మాఫియా ప్రభుత్వ ఆదాయానికి పంగనామాలు పెడుతుంది. నిత్యం అక్రమ ఇసుక రవాణాతో అమాత్యుల అనుచరుల జేబులు కలకలలాడుతున్నాయి. ఓవైపు ఆక్రమార్కులు నరికట్టాలని మైకులు పట్టుకుని మంత్రులు తెగేసి చెబుతుంటే వారి మంది మాగాదులు మంత్రుల పేర్లు చెప్పి యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు. ఆంధ్ర ప్రాంతం నుంచి పరిమితికి మించి ఇసుకను అక్రమంగా ఖమ్మం తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక అక్రమ రవాణాకు మంత్రుల పేర్లు చెబుతూనే సంబంధిత అధికారులకు ప్యాకేజీ ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2-3 నియోజకవర్గాలు దాటి ఇసుక ఖమ్మం వస్తుందంటే ఆశీస్సులు అప్పగింతలు లేకుండా సాధ్యమవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖానాపురం హవేలీ పోలీసులు పట్టుకున్న 3 లారీల ఇసుక కథ వివాదాస్పదంగా మారింది. లారీ సామర్థ్యం 40 టన్నులైతే ఆ లారీలో మరొక 20 టన్నుల ఇసుక అదనంగా ఉందంటే అక్రమార్కుల అరాచకం ఎంతలా పేటరేగిపోతుందో అర్థం చేసుకోవచ్చు. తప్పుడు కాటా బిల్లులతో పోలీసులనే బురిడి కొట్టించే ప్రయత్నం చేశారు. జర్నలిస్ట్ టీవీ రంగంలోకి దిగి టన్నేజీ కథను బయటికి లాగడంతో అధికారులు అవాక్కయ్యారు. 40 టన్నుల ఇసుక ఉన్నట్లు పోలీసులను బురిడి కొట్టించబోయారు. తీగలాగితే డొంక కదిలినట్లు మళ్లీ కాటా వేయించడంతో కళ్ళు బైర్లు కమ్మేలా 20 టన్నుల అదనంగా ఉన్నట్లుగా గుర్తించారు. పోలీసుల చెవిలో పూలు పెట్టేందుకు ఇసుక అక్రమ రవాణాదారులు ప్రయత్నం చేశారంటే వారి వెనక ఎంత రాజకీయ అండ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇసుకాసురులకు అండ దండగా నిలుస్తున్న వైనంపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. గులాబీ పార్టీ 9.5 ఏళ్ల పాలనలో అరాచకాలు, అక్రమాలు, భూకబ్జాలు జరిగాయని నెత్తినూరు బాదుకొని ప్రజలలో ఒక నమ్మకాన్ని కలిగించిన కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది ప్రజలను చూస్తున్న ప్రశ్న. ఎందుకంటే గత తప్పిదాన్ని తిరిగి పునరావృతం కాకుండా ప్రజాపాలన అందిస్తాం, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం, అవినీతి అక్రమాలు అరాచకాన్ని అరికడతామని పొలవమంటూ మైకులు పట్టుకుని మాట్లాడిన నేతలు ఇప్పుడు చాప కింద నీళ్ళ తమ పని తాము చేసి చక్క పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఇసుక మాఫియా అరాచకాలు, అక్రమాలు అన్నీ ఇన్ని కావు. గతంలో అరాచకాలు, అక్రమాలు జరిగాయనేది ఎంత వాస్తవమో ప్రస్తుతం జరుగుతున్నాయి అంటానికి కూడా ఆధారాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులో ఉన్న ప్రాంతాల నుంచి విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. ఏదైతే భద్రాద్రి జిల్లాలో ర్యాంపులలో ఇసుక హైదరాబాద్ దూర ప్రాంతాలకు వెళ్తుండగా ఖమ్మం జిల్లా చుట్టుపక్కల ఉన్న మండలాలు, నియోజకవర్గాల్లోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యవాయి దగ్గర ఏదైతే ర్యాంప్ ఉందో ఆ ర్యాంపుల దగ్గర నుంచి ఆంధ్ర ప్రాంతంలో సరిహద్దులో ఉన్న ర్యాంపుల నుంచి రాత్రి వేళల్లో 100 టన్నుల ఇసుక అక్రమంగా ఎలాంటి సీనరేజీ కట్టకుండా ₹1 ఖర్చు లేకుండా ఖమ్మం జిల్లాకు రావడం అంటే అధికారుల వైఫల్యం. మైనింగ్ అధికారులు మన్ను తిన్న పాము లెక్క వ్యవహరిస్తున్నారు. దాంతోపాటుగా కొంతమంది రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళకు ఒత్తాసు పలకడంతో అక్రమార్కుల మామూలుకు అలవాటు పడటంతో యథేచ్ఛగా 24 గంటల పాటు ఇసుక లారీలు, రణగొండ ధనులు, అక్రమ ఇసుక ఖమ్మం జిల్లాకు చేరుతుంది. రోజు 30 నుంచి 40 లారీల ఇసుక ఎలాంటి సీనరేజ్ లేకుండా ₹1 తెలంగాణ ప్రభుత్వం ఆదాయం రాకుండా ఆంధ్ర ప్రాంతంలో కేవలం సీనరేజ్ కట్టి ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నారు. అటు వేరేపాటి ప్రాంతం నుంచి కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ కృష్ణా జిల్లా నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి సరిహద్దు నుంచి విచ్చలవిడిగా వస్తున్న సంబంధిత అధికారులు మీనమేషాలు ఎక్కిస్తున్నారు తమకేం పట్టనట్టుగా. అసలు మైనింగ్ శాఖ ఖమ్మం జిల్లాలో ఉందా లేదా అనేది కూడా ఒక అనుమానం కలుగుతుంది. ఎందుకంటే అక్రమ రవాణా ఏదైతే భూగర్భ గనులు లాంటి అంశాలు ఏదైతే మట్టి కావచ్చు, ఇసుక కావచ్చు, లేకపోతే బైరటీస్ గనులు కావచ్చు, ఇవన్నీ కూడా మైనింగ్ శాఖ పర్యవేక్షించాలి, మైనింగ్ శాఖ నిఘా పెట్టాలి. కానీ ఆ శాఖ కేవలం మిగిలిన శాఖలు పనిచేస్తే ఆ శాఖలు వచ్చి కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు తప్ప ఎలాంటి దృష్టి పెట్టకుండా, సరిహద్దులలో నిఘా పెట్టకుండా, ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం లాంటివి ఏర్పాటు చేయకుండా అంటూ మామూలు మతలో జోగుతున్నారు. అది వాస్తవం. ఇంత బహిరంగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో 100 లారీలు వస్తున్నా ఎందుకు దాన్ని పట్టుకోలేకపోతున్నా మైనింగ్ శాఖ అధికారులు? అంటే మామూలు లారీల వారీగా
మామూలు తీసుకోవడం వల్ల మీరు మన్ను తిన్న పాము లెక్క వ్యవహరిస్తున్నారా లేదా అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నారా అనేది గత 6 నెలల నుంచి కూడా ఈ ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. కేవలం సమాచారం ఏదైనా వస్తేనో లేదా పోలీస్ శాఖ వాహనాల తనిఖీ సమయంలో అడపాదడపా ఇసుక లారీలు పట్టుబడుతున్నాయి తప్ప పూర్తి స్థాయి నిఘా వైఫల్యం స్పష్టమవుతుంది. దీనికి తోడు కొంతమంది అక్రమార్కులు పూర్తిగా దందాలకు అలవాటు పడి ఏదైతే వే బ్రిడ్జెస్ అంటే కాంటాలు ఉంటాయి ఆ కాంటాలని మేనేజ్ చేస్తూ 60 టన్నుల లోడ్ని కేవలం 30 టన్నుల కింద రిసిప్ట్ పట్టుకొచ్చి అధికారుల కళ్ళు కప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా అధికారులు చెవిలో పూలు పెడుతున్నారు. తాజాగా ఖానాపురం హవేలీ పోలీసులు పట్టుకున్న 3 లారీల వ్యవహారం కనుక పూర్తిగా పరిశీలిస్తే జర్నలిస్ట్ టీవీకి అందిన సమాచారం ప్రకారం వాస్తవంగా 40 టన్నులు 42 టన్నుల కెపాసిటీతో రావాల్సిన లారీలు 70 టన్నుల ఇసుకతో రావటం అంటే ఒకవేళ లారీ వెయిటేజ్ అయిపోయినా కూడా ప్రభుత్వం నిబంధనల ప్రకారం రవాణా శాఖ నిబంధనల ప్రకారం తరలించాల్సిన ఇసుక కన్నా 20 నుంచి 25 టన్నులు అదనంగా తరలిస్తున్నారంటే రోడ్లు వెళ్ళిపోవాలి, జనాలు వెళ్ళిపోవాలి, ప్రమాదం జరిగితే లారీ కెపాసిటీ మించి ఉండటం వలన పూర్తిగా దాన్ని సాంకేతికంగా అదుపులో రాకపోవడం ఇవన్నీ కూడా ఒకటికి ఒకటి తోడయ్యి నష్టం తప్ప ఎక్కడ కూడా లాభం లేదు. కేవలం అక్రమార్కులకు లేదా దందా చేసే మాఫియాకు ఇసుక మాఫియాకు తప్ప వేరే ఎవరికి కూడా ఉపయోగం లేదు. ఈ రకమైన అరాచకం ఖమ్మం జిల్లాలో జరుగుతున్నప్పుడు 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాలో ఎందుకు ఇసుక అక్రమ రవాణా అరికట్టలేకపోతున్నారు? కేవలం ప్రకటనకే పరిమితం అవుతున్నారు. సభలు సమావేశాల్లో అరాచకాలను అక్రమాలను అవినీతిని అంతమొందిస్తామని చెప్పి ప్రకటన చేస్తున్నారు తప్ప ప్రజాపాలన అందిస్తాం ఇంద్రమ్మ పాలన అందిస్తున్నాం అని చెప్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో అధికారుల వైఫల్యాలను గుర్తించడంలో కానీ అక్రమాలను అరికట్టడంలో కానీ అమాత్యులు ఎవరు కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరచడం లేదు. దీంతో రంగు రుచి వాసన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఉందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే ఉందని ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఎందుకంటే ఒక రోడ్డు నిర్మాణం జరగాలంటే కొన్ని వందల కోట్ల రూపాయలు అయితేనే రోడ్డు నిర్మించే అవకాశం ఉంటుంది. అంటే కెపాసిటీ తగ్గట్టుగా ట్రాన్స్పోర్టేషన్ జరగాలి. ఒక లారీలే కావచ్చు ఇతరత్ర రవాణా సరుకు రవాణా చేసే ఏ లారీలైనా కూడా మైనింగ్ కావచ్చు లేకపోతే ఇసుక కావచ్చు మట్టి కావచ్చు ఏదైనా కూడా కెపాసిటీ తగ్గట్టుగా ఒక 4-5 టన్నులు అంటే ఒక 50 టన్నుల కెపాసిటీ ఉన్న రోడ్ల వరకు నిర్మాణం చేస్తే 70-75 టన్నుల ఇసుకను తరలిస్తున్నారు అంటే రోడ్లు ఎలా సాధ్యమైతే ఎలా ఉంటాయి, ఎలా నాణ్యత ఉంటాయి? వేసిన 3 నెలలకే నామరూపాలు లేకుండా పోతున్నాయి. ఈ విషయాలలో అమాత్యులు కలగ చేసుకుంటారా లేకపోతే అధికారుల ఆమ్యామ్యాలతోటి టైంపాస్ చేస్తారో తెలియదు కానీ మొత్తం మీద అరాచకాల అక్రమాల అవినీతి ఆనాడు ఎలా ఉందో ఈనాడు కూడా అలాగే ఉంది. ఇంత దౌర్భాగ్యం పరిస్థితుందని ఏ మాత్రం ఎవరు కూడా పడుతుంది. కేవలం మైనింగ్ శాఖ వైఫల్యం, లారీకి ఇంత మీకింత మాకంత అంటూ వాటాలు వేసుకుంటూ అక్రమ రవాణాకు అసలు మైనింగ్ అధికారులు ఆజ్యం పోస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతాయి. గతంలో ఏదైనా రెవెన్యూ కానీ మైనింగ్ కానీ పోలీస్ శాఖ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని అక్రమ రవాణా మీద కొంత కట్టడి చేశారు. కానీ గత 6 నెలల నుంచి ఇసుక సూరుల రెచ్చిపోవటంతో ఎక్కడికక్కడ ప్రభుత్వ ఆదాయాన్ని గండిపడుతూ దాంతోపాటు రోడ్లు ఖరాబ్ అవుతూ అక్రమార్కులకు కోట్ల రూపాయలు కూడబెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు తప్ప మైనింగ్ అధికారులు ఏమీ చేయటం లేదు. కేవలం సమావేశాలకు వచ్చి మమ అంటూ తూతూ మంత్రంగా నివేదిక రూపంలో ఇచ్చి చేతులు చూపుతున్నారు తప్ప అసలు మైనింగ్ శాఖ ఖమ్మం జిల్లాలో ఉందా లేదా అనేది కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మైనింగ్ శాఖ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాది నుంచి మైనింగ్ అధికారులు పట్టుకున్న ఎన్ని ఇసుక అక్రమ లారీలు ఉన్నాయని ఒక్కసారి డేటా తీస్తే అమాత్యులకు తెలుస్తుంది మైనింగ్ శాఖ ఎంత బాగా పనిచేస్తుందనేది. నిజంగా ఎంత దౌర్భాగ్యం పరిస్థితి అంటే ప్రభుత్వాలు మారినాయి, పాలకులు మారారు, అధికారులు మారారు, కానీ అక్రమార్కుల చిట్టా మాత్రం ఏ మాత్రం మారలేదు. ఎక్కడ వేసిన గోకలు అక్కడ సన్నంగా ఎవరి లెవెల్లో వాళ్ళు అక్రమాలు చేసుకుంటూ అవినీతికి పాల్పడుతూ కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నారు తప్ప ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టే వ్యక్తుల విషయంలో కావచ్చు లేదా అక్రమార్కుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే లేదా అమాత్యులు పట్టించుకోకపోతే గత ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం తేడా లేదని ప్రజలు నమ్మే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా
రాష్ట్రానికి లేదా జిల్లాకు సంబంధించిన మంత్రులు పూర్తి స్థాయిలో అసలు మైనింగు, రెవెన్యూ, పోలీసు వీటన్నిటి మీద దృష్టి కేంద్రించి ఒక రివ్యూ ఏర్పాటు చేసి అసలు ఎన్ని కేసులు, గతంలో ఎన్ని కేసులు నమోదని, ఇప్పుడు ఎన్ని కేసులు నమోదని, ఎందుకు నమోదు కాలేకపోతున్నాయి, బోర్డర్లో ఎందుకు నిఘా పెట్టలేకపోతున్నారు, ఎందుకు ప్రత్యేకమైన చెక్ పోస్టులు ఏర్పాటు చేయటం విషయంలో కూడా పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలి. అలా అని చెప్పేసి ప్రభుత్వాధారికి గండి కొట్టే విషయంలో కూడా, ఎందుకంటే ఆంధ్ర నుంచి వచ్చేది కేవలం సీనరేజ్, ఆంధ్రాలో కట్టే సీనరేజ్ తప్ప ₹1 ప్రభుత్వానికి రావటం లేదు. దాంతోపాటుగా అక్రమార్కులు కూడా ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ర్యాంపుల దగ్గరికి పూర్తి స్థాయిలో వెళ్లకుండా 80% ఇసుక లారీలు కేవలం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా లేకపోతే ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు ఏదైతే ఖమ్మం జిల్లాకు సరిహద్దులో ఉన్న ప్రాంతాలను, ఆ ప్రాంతాల నుంచి ఇసుకని యథేచ్ఛగా తోడేస్తున్నారు, తీసుకొచ్చేస్తున్నారు, ప్రభుత్వ ఆదాయానికి గడి కొట్టేస్తున్నారు. ఈ విషయంలో మైనింగ్ శాఖ వైఫల్యాన్ని పూర్తిగా గుర్తించి అవసరమైతే మైనింగ్ అధికారుల మీద చర్యలు తీసుకొని అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత అమాత్యుల మీద ఉంది.